యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ ఎంత గొప్పది. ఇది కేవలం క్రైస్తవులకే కాదు, సర్వలోకమంతటికి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఇమ్మానుయేల్, గాడ్ విత్ అస్. గాడ్ అన్న మాటలో పర్సన్ ఉన్నాడు, విత్ అన్న మాటలో ప్రజెన్స్ ఉంది, అస్ అన్న మాటలో పర్పస్ ఉంది. సో ఇమ్మానుయేల్ అన్న మాటలో గాడ్ ద పర్సన్, ఆయన వ్యక్తిత్వము, ఆయన వ్యక్తి. అంతేకాకుండా విత్ అంటే మనతో పాటు, మన మధ్యలో ఆయన సన్నిధిని మనతో ఉంచడానికి మన మధ్యలోనికి వచ్చాడు. అజ్ అంటే ఏమంటే క్రిస్మస్కి సెంటర్ ఏంటంటే క్రైస్ట్ మాత్రమే కాదు, మనమే. నా కోసమే ఆయన వచ్చాడు. అందుకని యెషయా అన్నాడు, మనకు శిశువు అనుగ్రహించబడెను, బేబీ గివెన్ టు అస్. అంటే ఎవరు? క్రిస్మస్లో పర్పస్ ఎవరంటే మనమే. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పిల్లరా, దేవుడు అన్న మాట సంస్కృత పదమైనటువంటి దేవహ అనే మాట నుంచి వచ్చింది. దేవుడు అన్న మాట దేవహ అనే మాట నుంచి వచ్చింది. దేవహ అంటే తేజస్సు కలిగినవాడు, తేజస్సు కలిగినవాడు, జ్యోతిర్మయుడు, లేకపోతే వెలుగు. యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు. ఒక వెలుగు ఉండెను, ఆయన లోకమును వెలిగించుచు లోకములోనికి వచ్చెను. సో స్టార్ దిగొచ్చినటువంటి శుభవేళ ఇది. పుతిన్ గారు వస్తే మన దేశమంతా పులకరించిపోయింది. గొప్ప నాయకులు స్టార్స్ వస్తే అంత సందడి, ఎంత ఆనందం. అలాంటిది వెలుగైనటువంటి వాడు వెలుగుగా ఉండుటకు చీకటిలో అంధకారములో ఉన్నటువంటి మనందరినీ వెలిగించడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు. తార దిగి వచ్చినటువంటి వేళ ఇది. వెలుగు మనిషిగా దిగొచ్చినటువంటి వేళ ఇది. వెలుగు మనిషిగా దిగినొచ్చినటువంటి వేళ ఇది. ఇప్పుడు ఫోన్లో హాయ్ సిరి అంటే హాయ్ ప్రసన్న అంటుంది అది కదా. మీరు ట్రై చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత హౌ ఆర్ యూ అంటే ఎక్సలెంట్ అంటుంది ఇమీడియట్గా. తర్వాత ఒక క్వశ్చన్ అడగండి, డూ యూ లవ్ మీ అనండి. ఏమంటుందో తెలుసా సిరి? ఐ డు నాట్ అండర్స్టాండ్ వాట్ యూ సేయింగ్ అంటది. సిరి మీరు అడిగే ప్రతిదానికి ఆన్సర్ చెప్తుందేమో, మీకుతో ముచ్చటిస్తుందేమో. మా రెండు ఖాళీగా ఉన్నప్పుడు అలా సిరితో మాట్లాడతాడు. అదొక ఎంటర్టైన్మెంట్. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, టెక్నాలజీ ప్రేమించలేదు, టెక్నాలజీ ప్రేమను వ్యక్తపరచలేదు. ఆ ప్రేమకు ఒక వ్యక్తిత్వం కావాలి, ఆ ప్రేమకు ఒక దేహం కావాలి, ఆ ప్రేమకు ఒక పర్సన్ కావాలి. ఆ ప్రేమే వ్యక్తి రూపములో యేసుక్రీస్తు ప్రభుగా మన మధ్యకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ప్రేమిస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అక్కడ తాగిపోలేదు. దేవుడు మానవాళ్ళని ఎంతగా ప్రేమించాడంటే తనకున్న ఏకైక కుమారుణ్ణి ప్రేమ రూపములో మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ప్రేమే మానవునిగా, మనిషిగా దిగి వచ్చినటువంటి అద్భుతమైన సందర్భం క్రిస్మస్. ఈరోజు తీయండి మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-7 వచనాల్లో క్రిస్మస్ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం మాథ్యూ చాప్టర్ 2:8లో అక్కడ జ్ఞానులు యేసు ప్రభుని దర్శించడం మనం చూస్తున్నాం. ఒకసారి నేను చదువుతాను. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదా దేశమైన బెత్లెహేములోనే. ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దాను కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడినది. ప్రియులరా, ఇక్కడ స్టోరీ అంతా మనకు తెలుసు. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు యేసు ప్రభుని దర్శించడానికి బెత్లెహేము వచ్చి ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎవరు ఈ 3 జ్ఞానులు?
ఏ దేశం నుంచి ముగ్గురు వెళ్ళారు? మీలో తెలుసుండొచ్చు, ఎందుకంటే నేను చాలాసార్లు మరి వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావించాను. మొదటి వ్యక్తి పేరు కాస్పర్ అనేటువంటి వ్యక్తి ఇండియా నుంచి వెళ్ళాడు. ఎందుకంటే తూర్పు దేశం అంటే బైబిల్లో ఇండియా అని ప్రస్తావించబడింది కాబట్టి ఇండియా నుంచి వెళ్ళాడు. రెండవ జ్ఞాని పేరు మెల్కియోర్. మెల్కియోర్ అనేటువంటి వ్యక్తి పార్షియా అనేటువంటి దేశం నుంచి వెళ్ళాడు. తర్వాత బెల్తేజర్ అనేటువంటి మూడవ వ్యక్తి, ఆయన బబిలోన్ నుంచి వెళ్ళాడు. ఈ ముగ్గురు జ్ఞానుల పేర్లు గుర్తున్నాయా? కాస్పర్, మెల్కియోర్, అలాగే బెల్తేజర్. ఇక్కడ ముగ్గురు జ్ఞానులని బైబిల్లో ఉందా? లేదు. 3 గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. దేర్ మైట్ బి మోర్ దెన్ 3 పీపుల్, ఆర్ దేర్ మైట్ బి గ్రూప్ ఆఫ్ మ్యాగీస్ ఆర్ వైస్ పీపుల్ అనుకోవచ్చు. ముగ్గురు జ్ఞానులు, మనం నాటకేస్తున్నప్పుడు జ్ఞానులు ముగ్గురిని పెడతాం, కానీ అక్కడ బహుమతులు 3. మేబీ వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా మేబీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఆర్థోడాక్స్ ట్రెడిషన్ నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన రైట్ ఆఫ్టర్ 6 days, ప్రభు జన్మించినటువంటి 6 రోజుల తర్వాత, అంటే 30వ తారీఖున వారు యేసు ప్రభుని దర్శించడానికి బెత్లెహేమ్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ చర్చ్ క్యాలెండర్లో, ఆర్థోడాక్స్ చర్చ్ క్యాలెండర్లో దీన్ని ఎఫీఫనీ అని పిలుస్తారు. ఎందుకంటే జ్ఞానులు యేసు ప్రభు జన్మించిన తర్వాత 6వ దినమందు ప్రభుని దర్శించడానికి వెళ్ళారు. ఆర్థోడాక్స్ ట్రెడిషన్లో దీన్ని ఎఫీఫనీ అని పిలుస్తారు. ఈ ముగ్గురు జ్ఞానులు అనుకుందాం, లేక జ్ఞానులు అనుకుందాం. కాస్పర్, మెల్కియోర్, అలాగే బెల్తేజర్. ఎవరు వీళ్ళు? వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ నక్షత్రాన్ని చూసి ఏదో వింత జరుగుతుందని ఎలా గుర్తించగలిగారు? వారు నక్షత్రాన్ని పట్టుకుని ఎలాగ సరైనటువంటి నావిగేషన్ ద్వారా సరైనటువంటి ప్రాంతానికి రాగలిగారు? వీరిని జ్ఞానులు అని ఎందుకు పిలిచారు? ఎక్కడనుందా బైబిల్లో? లేకపోతే వీళ్ళు ఏం పిహెచ్డీలు చేశారనేది ఎక్కడ రాస్తుందా? పిల్లరా, ఈ ముగ్గురు ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ ముగ్గురు కూడా జురాస్ట్రిజానికి చెందినటువంటి వ్యక్తులు. జురాస్ట్రిజం అంటే ఆస్ట్రానమీ, సైన్స్ ఆఫ్ స్టార్స్, నక్షత్ర శాస్త్రాన్ని చదివినటువంటి శాస్త్రజ్ఞులు వీళ్ళు. ఆస్ట్రానమీ అంటే ద సైన్స్ ఆఫ్ స్టార్స్, నక్షత్ర అంతరిక్షాన్ని చదివినటువంటి వారు, లేక అంతరిక్ష శాస్త్రజ్ఞులు అని చెప్పుకోవచ్చు. ఈ జురాస్ట్రిజం అనేది దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. జురాస్ట్రిజం అంటే ఏంటంటే ఆకాశంలో ఏదైనా ఒక వింత కలిగిందనుకోండి, వాళ్ళే అదే దేవుడని కొలుస్తారు. వాళ్ళు సృష్టిని పూజించేటువంటి ప్రజలు జురాస్ట్రిజానికి చెందినటువంటి ప్రజలు. దానియేలు గ్రంథంలో దానియేలు చెబుతూ ఆ బబులోను దేశంలో, అందుకని బబులోను నుంచి కూడా ఒక వ్యక్తి వెళ్ళాడు, బెల్తేజర్ అనేటువంటి వ్యక్తి కదా. బబులోను దేశంలో సృష్టిని ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు, సృష్టిని ఎక్కువగా పూజించేటువంటి వాళ్ళు. ఈ జురాస్ట్రిజం అంటే ఏంటంటే సృష్టి అందమైన ఒక పాలపుంత కనపడింది అనుకోండి, అది దేవుని సూచన అని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఒక స్టార్ కనపడింది అనుకోండి, దీని వెనక ఏదో మర్మం ఉందని చెప్పి వాళ్ళు చాలా కాలము దాని గురించి పరిశోధన చేసేటువంటి వాళ్ళు. సో ఈ ముగ్గురు కూడా నక్షత్ర శాస్త్రం లేకపోతే అంతరిక్ష శాస్త్రజ్ఞులు అని చెబుతుంది చరిత్ర మనకి. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వీళ్ళు ప్రయాణమై వెళ్ళారంటే పార్షియా దేశము నుండి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి బెత్లెహేముకు వాళ్ళు నడుస్తూ లేక ఒంటెల మీద ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పెర్షియా నుంచి ఎక్కడ వెళ్ళారు? బెత్లెహేముకి వెళ్ళారు. ఎన్ని రోజులు బట్టి ఉండొచ్చో, దేవుడు వారికి మాట్లాడిన సందర్భం దగ్గర నుంచి, స్టార్ చూచిన దగ్గర నుంచి బెత్లెహేముకు చేరడానికి వారికి ఎంత కాలం బట్టి ఉంటుందో, పెర్షియా నుంచి వారు ఇజ్రాయెల్లోని బెత్లెహేమ్ అనేటువంటి చిన్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. ఏమండి, వీళ్ళు శాస్త్రజ్ఞులే, జ్ఞానులే, ఆస్ట్రాలజీలో మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులే. వీళ్ళు ఒక స్టార్ని చూచారు. ఆ స్టార్ని నావిగేషన్ పాయింట్గా తీసుకుని బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతానికి వీళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ జ్ఞానులు నడిపించింది ఏంటి అంటే వారికున్న పాండిత్యం కాదు, వారికున్నటువంటి జ్ఞానం కాదు. కీర్తన 19 కీర్తన 1వ వచనములో అంతరిక్షము దేవుని మహిమను వివరించున్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ప్రొక్లైమ్స్ హిస్ గ్లోరీ. సమయం వచ్చినప్పుడు దేవుని సృష్టి కూడా దేవుని పనిని జరిగిస్తుంది. హల్లెలూయా. ఆ జ్ఞానులను దేవుని దగ్గరకు నడిపించింది ఏంటి అంటే
దేవుని సృష్టిలో భాగమైనటువంటి నక్షత్రము. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలమైన మనందరం కూడా దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రములను పోలిన వారయుందురు. ఎవరు? బుద్ధిమంతులు కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, వాక్యానుసారంగా నడుస్తూ దేవుని పని చేసేటువంటి వారిని దేంతో పోల్చారు? ఆకాశములోని నక్షత్రములను పోలియుందురు. డానియల్ చాప్టర్ 12:3. సో ఈ ముగ్గురు కూడా తీసుకొచ్చిన గిఫ్ట్స్ మనకు తెలుసు. కాస్పర్ ఏమో గోల్డ్ తీసుకొచ్చాడు, అంటే బంగారం తీసుకొచ్చాడు. అది దైవత్వానికి, అలాగే కింగ్షిప్కి, పరిశుద్ధతకు సాదృశ్యం. ఈరోజు మన వర్తమానం ఈ మూడు గిఫ్ట్లు ఏమి బోధిస్తుంది అనేది కాదు, కానీ ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్తే మొదటి జ్ఞాని కాస్పర్ అనేటువంటి వ్యక్తి బంగారం తీసుకొచ్చాడు. ఎందుకు బంగారం తీసుకొచ్చాడు? యేసుప్రభు వారి దైవత్వానికి, యేసుప్రభు వారి రాజరికానికి, యేసుప్రభు వారి పరిశుద్ధతకు సాదృశ్యం. రెండో వ్యక్తి మెల్కిమోర్ అనేటువంటి వ్యక్తి. నేను మొదట్లో చెప్పినట్లుగా ఇతడు పర్షియా అనేటువంటి దేశం నుంచి వచ్చాడు. పర్షియా అనేటువంటి ప్రాంతంలో సలాల్ అనేటువంటి ఎడారి ప్రాంతంలో దొరికేటువంటి తన పేరేంటి, సాంబ్రాణిని అతడు తీసుకొచ్చాడు. సలాల్ అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ సలాల్ అనేటువంటి ప్రాంతం సాంబ్రాణికి గల్ఫ్లో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. పర్షియా నుంచి ప్రయాణం వస్తున్నటువంటి మెల్కిమోర్ యేసు ప్రభు కొరకు సాంబ్రాణిని తీసుకొచ్చారు. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే చెప్పండి? ఆరాధనకు సాదృశ్యం. ఆయన దేవుడు కనుక ఆరాధనకు యోగ్యుడైన అని చెప్పడానికి ఈ యొక్క మెల్కిమోర్ సాంబ్రాణిని తీసుకొచ్చాడు. మూడో వ్యక్తి బెల్తెజర్, ఆయన బోళమును తీసుకొచ్చాడు. ప్రియులరా, బోళం ఎప్పుడైనా చూసారా మీరు? మన ఇండియాలో అసలు దొరకదు. ఇది ఒక చెట్టు నుండి తీయబడినటువంటి జిగురు లాంటి పదార్థం. ఇది బాబిలోన్ గురించి మీకు తెలుసు కదా, హ్యాంగింగ్ సిటీ అని పిలుస్తారు. ఎక్కువగా దేవదారు వృక్షాలు, చెప్పాలంటే ఎక్కువగా అడవులు కలిగినటువంటి ప్రాంతం. హ్యాంగింగ్ గార్డెన్ సిటీ అంటారు బాబిలోన్లో. అక్కడ దొరికేటువంటి ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి జిగురు పదార్థం, దానికి ఉన్న గుణం ఏంటంటే అది అనేక రోగాలను స్వస్థపరిచేటువంటి పదార్థము బోళము. ఇది ఏనికి సాదృశ్యం అంటే, ఎందుకు బెల్తెజర్ బోళాన్ని తీసుకొచ్చాడంటే ఆయన దేవుడు, అద్భుతాలు చేసే శక్తి కలిగిన వాడు అని చెప్పి దైవ శక్తికి సాదృశ్యమైన బోళాన్ని ఆయన తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. సో ఈ మూడు బహుమతులు కూడా మంచి శారీ తేకపోతే అది బహుమతే కాదు, మంచి రింగ్ తేకపోతే అది బహుమతి కానే కాదు. మనము బహుమతుల గురించి ఆలోచిస్తున్నప్పుడు వి మెజర్ ఇట్ బై ద కాస్ట్. అది ఎంత వెల పెట్టుకున్నాం, ఎన్ని వేలు పెట్టుకున్నాం అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినటువంటి బహుమతులు యేసు ప్రభువులోని దైవత్వాన్ని, యేసు ప్రభువులోని రాజరికాన్ని, యేసు ప్రభువుని పరిశుద్ధతను, యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు, యేసు ప్రభు అద్భుతాలు చేసే శక్తి కలిగిన దైవ నరుడని రుజువు చేసేటువంటి సాదృశ్యం కలిగినటువంటి అద్భుతమైనటువంటి బహుమతులు వీళ్ళు తీసుకొచ్చారు. ఈ బహుమతులు తీసుకున్న మరియా యోసేపు ఎందుకు మనకి ఇవి అనుకుంటారా? ఏమండి, చిన్నపిల్లలు చూడటానికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు మీరైతే? జుబ్బాలు, లేకపోతే మంచి మంచి బట్టలు, కాస్త డబ్బులుంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఒక రింగో గొలుసో పట్టుకెళ్తారు. కానీ బోళం ఏం చేసుకోవాలయ్యా మేము? సాంబ్రాణి అంటే మంచం కింద పెట్టి పోగేసుకోవచ్చు. కానీ ఈ ముగ్గురు కూడా జ్ఞానులని చెప్పడానికి నాకు దొరికిన కారణం ఏంటంటే, వీళ్ళు అప్పుడు ఆ యొక్క పశువుల తట్టులో ఏడుస్తున్న బాలుని మాత్రమే చూడలేదు. వీళ్ళు ఆయన స్థాపించబోతున్న దైవ రాజ్యాన్ని చూశారు, ఆయన చేయబోతున్న మిరాకల్స్ చూశారు, ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూశారు, ఆయనలో ఉన్న రాజరికాన్ని చూశారు, ఆయనలో ఉన్న పరిశుద్ధతను చూశారు. ఈయన కేవలం నరుడు కాదు, నరుడుగా దిగి వచ్చినటువంటి దైవ మానవుడు. హల్లెలూయా. అందుకని వీళ్ళ జ్ఞానులని పిలవటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. దేవుణ్ణి దేవుడిగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ ప్రభువు గనక మన దగ్గర పుడితే, యేసుక్రీస్తు ప్రభు గనక ఒకవేళ మనకు దగ్గరలో పుడితే ఏం తీసుకెళ్తారు మీరు? ఒక రొట్టె, 4 అరటిపళ్ళు, ఇంకా 4 జుబ్బాలు. మనము ఏం తీసుకెళ్తామంటే, కొన్నిసార్లు ఈ స్టోరీస్ లేకపోతే వీడియోస్ కూడా చూస్తాం. తీసుకునే వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి గిఫ్ట్ని మనం సెలెక్ట్ చేస్తాం.
తీసుకునే వ్యక్తి యొక్క స్టేటస్ని బట్టి గిఫ్ట్ని మనం సెలెక్ట్ చేస్తాం. కొనేటువంటి సామర్థ్యం నాకున్నా, కొనేటువంటి ధనం నా దగ్గర ఉన్నా, ఆ గిఫ్ట్కి అతడు వర్దియా కాదా? వాచ్ కొందామంటే వాచ్ పెట్టుకోడు ఆయన అంటాం మనం. బట్టలు కొందామంటే ఈ కలర్ బట్టలు వేసుకోడు ఆయన అంటాం మనం. బంగారం కొందామంటే ఆయన బంగారమే పెట్టుకోడు. అంటే ఆ వ్యక్తి వాటిని వేసుకుంటాడా వేసుకోడా, ఆ వ్యక్తి వాటిని ఉపయోగించడని ఆలోచించి తీసుకునేటువంటి వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి, స్థాయిని బట్టి మనం గిఫ్ట్స్ తీసుకెళ్తాము. వీళ్ళు జ్ఞానులు అంది ఎందుకు బైబిల్లో రాయబడిందంటే, ఆ బాలుడు, నేను అదే చదువుతా ఉన్నప్పుడు, ఆ మేంజర్లో వినబడిన క్రయింగ్, ఆ చెక్క తొట్టెలో వేయబడినటువంటి క్రయింగ్, ఇట్ బ్రోక్ ద 400 years ఆఫ్ సైలెన్స్. 400 సంవత్సరాల నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసినటువంటి ఆ చిన్న బాలుని ఏడుపు అది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి 400 సంవత్సరాలు. దేవుడు మనిషితో మాట్లాడడం మానేశాడు. అందుకే మలాకీ దగ్గర నుంచి మత్తయి వరకు ఉన్నటువంటి ఒక పేజ్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని 400 years డార్క్ పీరియడ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ, మానవ జాతిలోనే చీకటి యుగం అని దాన్ని పిలిచారు. ఆ చెక్క తొట్టిలో ఒక పసిబాలుని ఏడుపు ఏమిని పటాపంచలు చేసిందంటే, దేన్ని విభజించిందంటే 400 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ సైలెన్స్ని బ్రోక్ చేసింది. వీళ్ళు జ్ఞానులు అని ఎందుకన్నారంటే, వాళ్ళు ఎంతకాలం నుంచి పరిశోధిస్తున్నారో, ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారో. ఇండియా నుంచి ఒకళ్ళు, తూర్పు దేశం నుంచి ఒకళ్ళు, పర్షియా నుంచి ఒకళ్ళు, బాబిలోన్ నుంచి ఒకళ్ళు. ప్రియులరా, మనం ఇంకా మాట్లాడుకోవాలి వీళ్ళ గురించి. అంటే ఇండియాలో నుంచి ఎందుకు వెళ్ళాడు, ఇండియాలో ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి జ్ఞానం ఏంటి, వాళ్ళు విమోచకుని కొరకు ఎలా ఎదురు చూస్తున్నారు, మోక్షం కొరకు ఎలా ఎదురు చూస్తున్నారు. పర్షియా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి తనకున్నటువంటి విధానాలు ఏంటి, బాబిలోన్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి విగ్రహారాధన సంబంధమైన బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అది పెద్ద మెసేజ్ మరలా. కానీ ఈరోజు మనము వారు తీసుకొచ్చిన గిఫ్ట్స్ వారి సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ స్వీకరించబోతున్నటువంటి బాలుడైన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని, పరిశుద్ధతను తెలియచేసేటువంటి గిఫ్ట్స్ అయి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రికెటర్ పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, బ్యాట్ తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తారు. బాగా తాగేటువంటి వాడు పెళ్ళికి వెళ్తున్నాను అనుకోండి, ఏమిస్తారు ఫ్రెండ్స్? బాటిల్ గిఫ్ట్ ఇస్తారు. ఇట్లా స్వీకరించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, పర్సనాలిటీ అనే దాని మీద గిఫ్ట్స్ మనము తీసుకెళ్తాం. ప్రియులరా, ఈ 3 గిఫ్ట్స్ కూడా ఆ జ్ఞానులు తీసుకెళ్ళి ప్రభు దగ్గర పెట్టారు. అందుకనే వారిని జ్ఞానులు అందాం. ఇప్పుడు మనము స్టార్ గురించి ఆలోచిద్దాం. తారా, నక్షత్రము. ఆస్ట్రాలజీలో, నక్షత్ర శాస్త్రంలో ఏంటి నక్షత్రం? ఈ నక్షత్రాన్ని వీళ్ళు పట్టుకుని ఎలాగ బెత్లెహేముకు రాగలిగారు? పర్షియా నుంచి, అంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఇజ్రాయేల్లో బెత్లెహేమ్ అనేటువంటి చిన్న గ్రామానికి వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు? కొంతమంది అండి తెలిసిన ప్లేస్ తెలిసిన గూగుల్ మ్యాప్ పెట్టుకోకపోతే పోలేరు. కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్ చెరువులో తీసుకెళ్ళి వదిలేస్తాయి, కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్ ఎటో తీసుకుపోతాయి. నేను ఇక్కడ నుంచి పటాన్ చెరువు అవతల మోకిలా కాదు, పటాన్ చెరువు దాటిన తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది కాదండి, ఒక ప్లేస్కి వెళ్తుంటే ఈ ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తున్నా నేను, అది నన్ను ఒక అడవిలో తీసుకెళ్ళి వదిలిపెట్టేసింది. అంటే గూగుల్ కూడా పని చేయని దానికి అంటే ముందే 2000 సంవత్సరాలకు ముందే ఈ జ్ఞానులు ఒక నక్షత్రాన్ని పట్టుకుని పర్షియా నుంచి బెత్లెహేముకు వెళ్ళగలిగారంటే ఇది మామూలు నక్షత్రం కానే కాదు. ప్రియులరా, కొన్నిసార్లు పైన మనం చూస్తున్న స్టార్స్ లెక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఆషామాషి స్టార్ కానే కాదు. చాలామంది క్రీస్తు శకము 1 నుంచి 6 శతాబ్దాల మధ్యలో, అంటే AD 1 నుంచి AD 6 వరకు చాలామంది దీని మీద పరిశోధనలు చేశారు. కొంతమంది అన్నారు సూపర్ నోవా అన్నారు. అంటే కొత్తగా ఏదైనా పాలపుంత పుడితే దాన్ని సూపర్ నోవా అని పేరు పెడతారు. అంతేకాదు ఇదేదో తోకచుక్క అన్నారు చైనా లాంటి ప్రాంతంలో. అంతేకాకుండా ఇది కొత్త గ్రహం పుట్టుకొచ్చిందన్నారు. రకరకాల చర్చలు. ఏంటి ఈ స్టార్? బైబిల్లో లిఖించబడినటువంటి ఈ స్టార్ జ్ఞానులకే మార్గం, వినాలి, జ్ఞానులకే మార్గం చూపించినటువంటి ఈ తార
ఈ నక్షత్రం ఏంటి ఏంటి అని చాలామంది 6 శతాబ్దాల పాటు రకరకాల చర్చలు, ఎన్నో పరిశోధనలు చేశారు. అయితే ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. 1607 సంవత్సరంలో జోహానన్ కెప్లర్ అనేటువంటి వ్యక్తి, తప్పకుండా ఈ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి. జోహానన్ కెప్లర్ అనేటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు పరిశోధన చేసి ఆయన ఇచ్చిన ప్రూఫ్ ఏంటంటే అసలు నిజంగా అక్కడ నక్షత్రం పుట్టిందా లేక బైబిల్లో ఒక మిథాలజీలాగా రాసిచ్చారా, అది నిజంగా పుట్టిన నక్షత్రమే అయితే వారిని నిజంగానే పర్షియా అనేటువంటి గల్ఫ్ కంట్రీ నుంచి ఎలాగా బెత్లెహేమ్ అనే చిన్న పల్లెటూరుకి, బెత్లెహేమ్ ఇప్పటికీ పల్లెటూరే కానీ ఆ రోజులు ఇంకెంత పల్లెటూరో ఇంకెంత విలేజో, పర్షియా నుంచి బెత్లెహేమ్కి ఎలాగ నడిపించగలిగింది. ఈ కెప్లర్ ఇచ్చినటువంటి రీసెర్చ్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే 2 years రిసల్ట్ చేశాడంట. ఆయన చాలా పరిశోధన చేశాడు. ఎన్ని గ్రహాలండి మనకి? ఎన్ని గ్రహాలు మనకి? మొత్తం ఎన్ని గ్రహాలండి? గ్రహాలను ఏమంటారు ఇంగ్లీష్లో? ప్లానెట్స్ అన్ని మనకి 9 గ్రహాలు. వాటిలో బృహస్పతి, శని, అంగారకుడు, ఈ 3 గ్రహాలు, బృహస్పతి, శని, అంగారకుడు, ఈ 3 గ్రహాలు కలిసి ఒకే కక్షలోనికి రావడం. తెలుసు కదా, గ్రహాలు వాటి కక్షలో దేని చుట్టూ తిరుగుతాయి? చంద్రుడి చుట్టూ తిరుగుతాయి. చంద్రుడు ఎవరి చుట్టూ తిరుగుతాడు? సూర్యుని చుట్టూ. సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతారు? భూమి ఎవరి చుట్టూ తిరుగుద్ది? మన చుట్టూ, లేక మనం భూమి చుట్టూ. ప్రియులరా, ఈ 9 గ్రహాలు కూడా వాటి కక్షలో ప్రయాణిస్తాయని మనకు తెలుసు. ఈ కెప్లర్ చెప్పినటువంటి మాట ఏంటంటే బృహస్పతి, శని, అంగారకుడు 3 గ్రహాలు కలిసి ఒకే కక్షలోనికి రావడాన్ని బట్టి ఆ టైంలో ఒక అద్భుతమైన వెలుగు పుట్టింది. ఆ వెలుగు ఓన్లీ కేవలము 78 గంటలు మాత్రమే ఆకాశంలో ఉంది అని ఆయన 2 సంవత్సరాల పరిశోధన చేసి తేల్చేశాడు. ఇప్పుడు కెప్లర్ చెప్పింది, కెప్లర్ చేసినటువంటి పరిశోధన నిజమా కాదా అని గనక మనము బ్యాక్ వెళ్ళి పరిశోధన, ఈయన చెప్పిందేమో 1600లో 1607 సంవత్సరంలో వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ఆస్ట్రాలజీలో క్రీస్తు శకము 4 నుంచి 7 వరకు మనం చూస్తే కెప్లర్ ఏదైతే చెప్పాడో నక్షత్ర శాస్త్రం కూడా అదే రుజువు చేసింది. హల్లెలూయా. క్రీస్తు శకము 7 దరిదాపుల్లో నిజమే 3 గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చాయి. 3 గ్రహాలు ఒకే కక్షలోనికి రావడాన్ని బట్టి ఆకాశంలో వింతైన వెలుగు పుట్టింది. ఆ వెలుగు కొన్ని రోజులు మాత్రమే కనిపించింది, తర్వాత మాయమైపోయింది అని చెప్పి ఆస్ట్రాలజీ కూడా కన్ఫర్మ్ చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇందాక నేను చెప్పినట్లుగా కీర్తన 19:1 అంతరిక్షాన్ని కూడా తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. సృష్టిని కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. గ్రహాలను కూడా, నేను అందుకే చెప్పాను, ఈ ఆస్ట్రాలజీ చేసేటువంటి వారు, నక్షత్ర శాస్త్రం తెలిసినటువంటి వారు కొత్త నక్షత్రాలు పుడుతూనే ఉంటాయి. కొత్త నక్షత్రాలు పుడితే మీ బర్త్డే రోజు మీ భార్య పేరు దాన్ని పెట్టుకోవచ్చు. కావాలంటే డబ్బులు కడితే వాళ్ళు కొత్త స్టార్కి మన పేరు కూడా పెడతారు. ఆ యాక్సెస్ ఉంది మన దగ్గర. కానీ ఈ స్టార్ పుట్టి అలా ఉండిపోలేదు. పుట్టి కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే మాయమైపోయింది. ఎందుకంటే ఇది దేవుడు గ్రహాలను కలిపి క్రీస్తు జన్మకు సాదృశ్యానుసారంగా ఆ జ్ఞానం నడిపించడం కొరకు దేవుడు గ్రహాలను కూడా వాడుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు, దేవుడు గ్రహాలను వాడుకుంటాడు, దేవుడు నక్షత్రాలను వాడుకుంటాడు, దేవుడు లోయల్ని వాడుకుంటాడు, దేవుడు సముద్రాలను వాడుకుంటాడు. తన వార్త ప్రకటించడానికి, తన మార్గం తెలియచేయడానికి దేవుడు తన సృష్టిలో తన చేతి పని అయిన దేన్నైనా వాడుకోగలడు. హల్లెలూయా. కాకుల్ని వాడుకోలేదా? గాడిదలను వాడుకోలేదా? ఏమండి, దేవుడు దేన్నైనా తన మహిమ కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ ముగ్గురు జ్ఞానుల్ని బెత్లెహేము నడిపించడానికి తన చేతి పని అయినటువంటి ఆ నక్షత్రము ద్వారా వారు ఆ ప్రాంతానికి రాగలిగారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలోకి వెళ్దాం. జ్ఞానులు ఎవరో చూసాం, నక్షత్రం ఏంటో చూసాం. ఇప్పుడు ఆ నక్షత్రాన్ని పట్టుకుని బెత్లెహేము వచ్చినటువంటి ఆ సందర్భంలో వీళ్ళు ఇక్కడ ఒక తప్పు చేశారనుకోవచ్చా? మనము కాదు. ఏదైనా ఇతర దేశం నుంచి వేరే ప్రాంతం పోయినప్పుడు వాళ్ళుగా సెర్చ్ చేయరాదు. అది ప్రోటోకాల్ కానే కాదు.
ప్రోటోకాల్ ఏంటి అంటే అఫీషియల్గా రాజు దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, ఇది ఆషామాషి కాదు, మేము ఆకాశంలో ఒక వింతైన తారను చూసాం, ఆ తారను పట్టుకుని మా ప్రాంతాలు విడిచిపెట్టి ఇది ఇక్కడికి వచ్చాం. ఏంటి ఈ తార, ఎక్కడ, ఇది ఒక రాజు యొక్క జన్మకు సాదృశ్యమైంది అన్నప్పుడు అప్పటికే తన అన్నను చంపి తన వదినను ఉంచుకున్నటువంటి ఈ హేరోదు రాజు, భయంకరమైన పదవి పిచ్చగలిగినటువంటి వ్యక్తి, నాకు వ్యతిరేకంగా మరొక రాజు పుట్టాడని చెప్పి అక్కడ రాయబడిన మాట కలవరపడెను. ఇక్కడ ఈ 1-8 వచనాలు మనం చూస్తే 3 రకాల రెస్పాన్స్లు మనం చూస్తాం. యేసు ప్రభు జన్మకు ఆ తారకు వచ్చినటువంటి 3 రెస్పాన్సెస్. మొదటిగా 4వ వచనంలో చూడండి, 4వ వచనం చదువుతున్నాను. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. మొదటి రెస్పాన్స్ ఏంటంటే ఇంటలెక్చువల్ రెస్పాన్స్. అంటే వీళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు? పెద్ద పెద్ద గ్రంథాలు తీసుకొచ్చారంట, పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొచ్చారు. ఎక్కడ పుడతాడు యూదులకు రాజు? ఎక్కడ పుడతారు? జ్ఞానులు, శాస్త్రులు, పరిచయులు, యాజకులు. రిలీజియస్ రెస్పాన్స్ ఏంటి? వారికి ఉన్న ఇంటలెక్చువల్ పవర్ అంటే వాళ్ళకి ఏ వర్స్లో ఉందో తెలుసు, ఏ అధ్యాయంలో ఉందో తెలుసు, వాళ్ళకి లాజిక్స్ తెలుసు కానీ లవ్ తెలియదు, వాళ్ళకి ప్రిన్సిపల్స్ తెలుసు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఆలోచించాలి ప్రియులరా. ఎందుకు ఇంటలెక్చువల్ రెస్పాన్స్ అన్నానంటే, ప్రభువు పుట్టాడు అని జ్ఞానులు చెప్పగానే వీళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు నిజంగా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన యాజకులు అయితే మోకరించి ప్రభుని స్తుతించాలి, సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించాలి, తర్వాత ప్రభు దగ్గరికి పోవచ్చు. వీళ్ళు వెళ్ళి పుస్తకాలు తిరగబెట్ట మొదలు పెట్టారంట. ఎక్కడ పుట్టాడు? మీకా గ్రంథములో ఉంది ఆ మాట. మీకా గ్రంథములో, యూదా దేశ బెత్లెహేమా, నిన్ను పరిపాలించబోతున్నవాడు నాలోంచి రాబోతున్నాడు, బెత్లెహేము నుంచి రాబోతున్నాడు అన్నమాట. వీళ్ళకి చాలా మందికి అసలు మీకా గ్రంథం ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసలు మీకా గ్రంథం ఉందో లేదో కూడా తెలియదు. మీకా గ్రంథం అంటే యాకోబు పత్రికలు ఎతికే వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం ఎరిగి ఉండటం వేరు, వాక్యాన్ని జీవన శైలిగా మార్చుకోవటం వేరు. యాజకులు, పరిసయ్యులు ఎందుకు ఇంటలెక్చువల్ రెస్పాన్స్ అన్నానంటే, ప్రభువు పుట్టాడు, మీ కొరకు రక్షకుడు ఉద్భవించాడు, యూదులకు రాజు పుట్టాడు అని తెలియగానే వారిలో కలిగిన స్పందన ఏంటంటే తమ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారు, పుస్తకాలు వెతకడం ప్రారంభించారు, గ్రంథాలను అన్వేషించడం ప్రారంభించారు. అన్వేషణ ఉంది కానీ ఆరాధన భావం వారిలో రాలేదు. అన్వేషణ వేరు, ఆరాధన భావం వేరు. పిల్లరా, they know the right answer but they don't have the right attitude. They know the right answer. మేబీ వాళ్ళలో కొంతమంది మలాకి గ్రంథం మీకా గ్రంథం తీసి కరెక్టే బెత్లెహేములో పుడతాడని ఉంది, మన మధ్యలో పుట్టుంటాడు, ఏ హాస్పిటల్లో పుట్టాడు చూడండి, ఏ సత్రంలో పుట్టాడు చూడండి, ఎత్తుకోవచ్చు వాళ్ళు. They know the right answer but they does not have the right attitude to visit Jesus. ప్రభువుని దర్శించడానికి వారికి సరైనటువంటి వైఖరి లేనే లేదు. పాత నిబంధన అంతా వాళ్ళు పఠించారు, పాత నిబంధన అంతా ధ్యానం చేశారు. గుర్తుపెట్టుకోండి, 66 పుస్తకాలు చదవటం గొప్పగానే కాదు. బైబిల్ని ఎన్నిసార్లు చదివామంటే 40 సార్లు చదివాను. నేను ఎప్పుడు చదవలేదండి, నేను చదవలేను, అబ్దుల్లా చెప్తున్నాను కదా. నేను 40 సార్లు చదవలేదు, 20 సార్లు చదవలేదు, 10 సార్లు కూడా చదవలేదు. అలా చెప్పుకునే గొప్ప నాకొద్దు ప్రియులరా. వాక్యాన్ని ఎన్నిసార్లు చదివానే గొప్ప కాదు, వాక్యాన్ని ప్రతిదినము లోకానికి చూపిస్తున్నామా లేదనేదే గొప్ప. యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఇంటలెక్చువల్ రెస్పాన్స్. వారు అనుకున్నారు వాక్యం తెలుసు మాకు అనుకున్నారు, కానీ ఆ వాక్యము సరైన సమయంలో వారి జీవితాలను మార్చలేకపోయింది. రైట్ ఆన్సర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ రైట్ యాటిట్యూడ్ వారి దగ్గర లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చాలామంది ప్రియులరా జ్ఞానమే గొప్ప అనుకుంటారు. జ్ఞానమే గొప్ప, బైబిల్ తీంగనే టకటకటక మంది తీసి చదివేస్తారు. లేకపోతే ఆ లాజిక్ తెలుసు, ఆ హిస్టరీ తెలుసు, ఈ హిస్టరీ తెలుసు, ఇంటికి వెళ్తే మళ్ళా ఈగలు మోతాయి. అంటే వాక్యం తెలుసుకోవడం గొప్ప కాదు, వాక్యాన్ని జీవితంలో ప్రాక్టికల్గా చూపించడం గొప్ప. రైట్ నాలెడ్జ్ డస్ నాట్ మీన్ ఎ రైట్ లివింగ్. మంచి జ్ఞానం కలిగి ఉండటం అంటే
అది మంచి జీవన విధానం కలిగి ఉండటం కానే. మంచి జ్ఞానం కలిగి ఉన్న ఐన్స్టీన్ గొప్ప వ్యక్తినా? పరలోకం పోయాడంటారా? లేకపోతే మంచి కుటుంబం ఉందంటారా? ఒకసారి చదవండి. ఐన్స్టీన్ భార్య ఏం చేసింది, ఇంట్లోంచి వెళ్ళిపోయిందో ఒకసారి చదువుకోండి మీరు పోయిన తర్వాత. రైట్ నాలెడ్జ్ కలిగి ఉండటం అంటే రైట్ లైఫ్ స్టైల్ కలిగి ఉండటం కానీ పిల్లరా, ఏది నేర్చుకున్నామో దాన్ని మన దైనందిన జీవితంలో ప్రతిదినం ప్రాక్టీస్ చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉండాలి. ఈ యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు గ్రంథాలు తిరగేసే పనిలో ఉన్నారు. ఒకవేళ దేవుడు వస్తాడు, యూదుల రాజు పుడతాడని వారికి తెలుసు, కానీ ఆయన్ను ఆహ్వానించేటువంటి సరైన వైఖరి వారిలో లేదు. అందుకని ఇది ఇంటలెక్చువల్ రెస్పాన్స్. కొన్నిసార్లు వాక్యం చెబుతున్నప్పుడు లేక ఎవరైనా మెసేజెస్ మీరు వింటున్నప్పుడు మీరు ఆ జ్ఞానం మీకుంటే దేవునికి స్తోత్రం. వాక్య సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడం ఎంతో ప్రాముఖ్యం నేటి దినాల్లో. కానీ ఎంత సంపాదించుకున్నా దాన్ని మన పర్సనల్ లైఫ్లో అప్లై చేయకపోతే ఆ జ్ఞానం అంతా కూడా వ్యర్థమే. మా పాస్టర్ గారు బాగా చెబుతారు, రాసుకుని లేకపోతే బాగా విని సమృద్ధిగా జ్ఞానం సంపాదించుకోవడం ముఖ్యమే. కానీ ఆ వాక్య జ్ఞానము మన కుటుంబంలో రిప్రజెంట్ చేయాలి, మన కుటుంబాన్ని కట్టగలగాలి, కుటుంబాన్ని మార్చగలగాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, ఈ మాట ఈ పరిసయ్యులకు, శాస్త్రులకు ఎంతో అప్లికబుల్ అయ్యేటువంటి మాట. యాకోబు పత్రిక 2:10, జేమ్స్ చాప్టర్ 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్ని విషయంలో అపరాధియగును. అంటే పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివి ఒక చిన్న దాంట్లో తప్పిపోతే మీరు చదివినంతా కూడా, చెప్పండి, మీరు చదివినంతా కూడా వ్యర్థమే. శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు యూదుల రాజు ఎక్కడ పుట్టాడని వెతికారు. జ్ఞానము వారిని ప్రభు దగ్గరికి నడిపించలేకపోయింది. వారికి ఉన్నటువంటి మేధస్సు ఆ బెత్లెహేములో పశువుల తొట్టి దగ్గరకు వాళ్ళు నడిపించలేకపోయింది. వారికి ఉన్నటువంటి పాత నిబంధన శాస్త్ర సంబంధమైన జ్ఞానాలన్నీ కూడా, ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానమంతా కూడా మెస్సయ్య దగ్గరకు వారిని తీసుకురాలేకపోయింది. హల్లెలూయా. అందుకనే ఆ వెలుగు, ఆ నక్షత్రానికి మనం చూస్తున్న మొదటి రెస్పాన్స్ ఏంటంటే రిలీజియస్ రెస్పాన్స్, మతపరమైనటువంటి స్పందన. ఇంటి పైన స్టార్ పెట్టుకుంటే సరిపోద్దంటారా? సరిపోదు. ఆ వెలుగు మనల్ని వెలిగించగలగాలి. ఆ వెలుగు మన కుటుంబాలను వెలిగించగలగాలి. ఆ వెలుగు ఆ అంధకారములో ఉన్నటువంటి అనేక మంది మన చుట్టూ ఉన్నారు, వారిని జ్యోతిర్మయుడైన ప్రభు దగ్గరకు నడిపించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది హేరోదు. 3వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. హేరోదులో ఉన్న మొట్టమొదటి రెస్పాన్స్ ఏంటంటే కలవరపడ్డాడు. కాస్త బెంగవడి, కాస్త రకరకాలుగా ప్రవర్తిస్తే బాగుండేది. ఇతరులో ఉన్న వేషధారణ ఎంత గొప్పదంటే ఏమంటున్నా చూడండి, 8వ వచనంలో కలవరపడ్డాడు. లోపల కలవరపడుతూ బయటికి ఏమంటున్నాడంటే హేరోదు, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా ఎంత జాగ్రత్త ప్రభు అంటే లోపల భయం పట్టుకుంది. అమ్మో, యూదులు రాడు, ఈడొచ్చి నా సింహాసనం ఎక్కడ తీసేసుకుంటాడో, నేను ఎక్కడ నా రాజ్యాన్ని కోల్పోతానో, నా పరిస్థితి ఏంటో అని చెప్పి లోపల భయము, కలవరము. కానీ బయటకు ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి జాగ్రత్తగా విచారించి తెలుసుకుని, కానీ నేను వచ్చి. నిజంగానే వచ్చాడా? హేరోదు రాలేదు. ప్రియులారా, ఇతని యొక్క రెస్పాన్స్ని మనం ఏమవ్వాలంటే హైపోక్రిటికల్ రెస్పాన్స్, అంటే వేషధారణ. లోపలొకటి బయటొకటి. లోపలేమో కలవరం ఉంది, బయటికేమో డంబముగా ప్రవర్తిస్తున్నాడు. లోపలేమో ఆ యూదుల రాజు పట్ల కక్ష ఉంది, కానీ బయటకేమో నేను కూడా వస్తాను, పూజిస్తానని చెబుతా ఉన్నాడు. ప్రియులారా, కొంతమంది జీవితాలు సున్నము కొట్టిన సమాధుల వల్లే లోపలేమంతా కుళ్ళిపోయి ఉంటే బయటకు తెల్లని సమాధుల వలె కనిపిస్తూ ఉన్నారు. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ యాజకులు
వారు అనుకుంటారు మోషే ధర్మశాస్త్రం మమ్మల్ని పరిశుద్ధపరిచింది, మేము చేసే ఉపవాసాలు, మేము చేసేటువంటి అర్పణలు, దశంభాగాలు మమ్మల్ని దేవునికి దగ్గర చేసాయి అనుకున్నారు. కానీ క్రీస్తు దేవుని కుమారుడిగా లోకానికి దిగి వస్తే ఆయన వెల్కమ్ చేసేటువంటి యాటిట్యూడ్ వారిలో లేదు. అందుకని దీనురాలైన మరియను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. నీతిమంతుడైన యేసేపు దేవుడు వాడుకున్నాడు. లూకాసు సువార్తలో 2 అధ్యాయాలు మీరు చదవండి. సుమయోను ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చింది సుమయోను? ఆ తర్వాత హన్నా అనేటువంటి ఒక విధవరాలు కనిపిస్తుంది అక్కడ. యేసు ప్రభు ఎవరు వీళ్ళు? ఎన్నిక చేయబడిన వారు దేవుని జన్మకు సరిగ్గా స్పందించకపోతే ఎక్కడో ఉన్నటువంటి సుమయోనును దేవుడు అక్కడ పెట్టాడు. ఎక్కడో ఉన్నట్టు హన్నాను దేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. వారు స్పందించిన విధానము. హన్నా గురించి చూస్తే 38 సంవత్సరాల యెరూషలేము దేవాలయములను సేవ చేస్తుందంట. ఆ క్షణములో ఎలిజబెత్ మరియా వెళ్ళి, ఇదిగో నాకు ఇమ్మానుయేలు పుట్టబోతున్నాడు, మెస్సియా పుట్టబోతున్నాడు అనగానే ఈమె అత్యుత్సాహముతో గంతులు వేసిందంట. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రం చదివిన ఈ యాజకులు, ధర్మశాస్త్రం అంతా పఠించిన ఈ శాస్త్రులు కలవరపడ్డారు, భయపడ్డారు. ఎందుకంటే లోపల ఈయనెక్కడ మా మతాన్ని నాశనం చేస్తాడో, ఈయనెక్కడ మా అధికారాన్ని లాగేసుకుంటాడో, ఈయనెక్కడ మా సింహాసనాన్ని దొంగిలిస్తాడని చెప్పి బయట లోపల కలవరపడుతూనే బయటికి ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి చూసిరండి ఆ శిష్యుని, జాగ్రత్తగా విచారించి తీసుకురండి, నేను కూడా వచ్చి ఆయన్ను ఆరాధిస్తాం. ఇలాంటి స్పందన ప్రియులరా, అదే నేను లాస్ట్ నైట్ ఆన్లైన్ ప్రేయర్లో చెప్పినట్లుగా అందరూ క్రిస్మస్ చేసుకుంటున్నారు. కానీ నిజంగా ఆ శిశువు ఎదుట మోకరిల్లేటువంటి వైఖరి మనలో ఉందా? ఆయన ఎవరో అని గుర్తించేటువంటి వైఖరి, వెలిగింపు మనలో ఉంటే మన జీవితాలకు అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా క్రిస్మస్ కొన్ని కోట్ల మంది జరుపుకుంటున్నారు. కానీ ఆ చెక్క తొట్టె ఎదుట మోకరిల్లి శిష్యువును ఆరాధించే వైఖరి మనలో ఉంటే అదే నిజమైనటువంటి స్పందన. సో ఇది హిపోక్రిటికల్ రెస్పాన్స్, వేషధారణతో కూడినటువంటి రెస్పాన్స్. మూడవది హార్ట్ఫుల్ రెస్పాన్స్. ఎవరు వీళ్ళు? మ్యాగీస్, జ్ఞానులు. చూడండి, మనం పక్కకు తిప్పితే 2వ అధ్యాయంలో 10వ వచనం. వారు నక్షత్రంను చూచి అత్యానందభరితుల, ఇంగ్లీష్లో ఎక్సీడింగ్ జాయ్, అత్యానందభరితులై ఎక్సీడింగ్ జాయ్, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి, ఇంగ్లీష్లో అయితే దే ఫాల్ బిఫోర్ ద గ్రౌండ్, దే ఫాల్ గ్రౌండ్ బిఫోర్ ద బాయ్. ఆ శిశువు ఎదుట. అందుకనే నేను నాకు చెప్పినట్లుగా వీళ్ళు వస్తారు, వీళ్ళని ఎదుట మోకరిల్లుతారు. ఇది కూడా ఉంది పాత నిబంధనలో. జ్ఞానులు కూడా, జ్ఞానులైనటువంటి వారు ప్రభువుని దర్శిస్తారన్న మాట పాత నిబంధనలో 800 సంవత్సరాలకు ముందే ప్రవచన రీతిగా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే 10వ వచనంలో చదువుకున్నామో, వాళ్ళు వస్తారు, బంగారం తెస్తారు, నీ ఎదుట మోకరిల్లుతారు ఉందా పాత నిబంధనలో? చూసారు ఎక్కడన్నా మీరు? అంటే కన్యకైన మరియ గురించి ఉంది ప్రవచనాత్మకంగా, యేసు ప్రభు గురించి ప్రవచనాత్మకంగా, గొర్రెల కాపర్ల గురించి ప్రవచనాత్మకంగా, జ్ఞానులు వస్తారు మోకరిల్లుతారు అన్న మాటకు ప్రవచనాత్మకంగా ఉంది. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. వాళ్ళు ఏ గిఫ్ట్లు తీసుకొస్తారో కూడా ముందుగానే 800 years బిఫోరే యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం చదవడమ్మా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఇప్పుడు చదవండి 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్రపు వ్యాపారం నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. 6వ వచనం. ఎవరిళ్ళు? ఒంటెల సమూహం. ఒంటెల సమూహము మిద్యాను లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షాబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యము తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. హల్లెలూయా. జ్ఞానులు వస్తారు,
ధూపము తీసుకొస్తారు, బంగారము తీసుకొస్తారు, నీ ఎదుట ప్రణమిల్లెదురన్నమాట. క్రీస్తు పుట్టకు 800 సంవత్సరాలకు పూర్వమే యెషయా భక్తుడు ప్రవచించాడు. ఎలా ప్రవచించాడు అదంతా కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు ఆ శిశువును చూడగానే అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ రెస్పాన్స్ ఏంటి అంటే హార్ట్ఫుల్ రెస్పాన్స్, ఎక్సీడింగ్ జాయ్. దొరికినప్పుడు కలిగేటువంటి ఆనందం. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినప్పుడు వీళ్ళు పైకి చూస్తూ చూస్తూ వచ్చి మెళ్ళని నొప్పులు వచ్చి ఉంటాయి కదండి. కానీ ఇంటిలోకి వచ్చి శిశువుని చూచి వారి యొక్క బహుమతులు వారు దేవునికి అర్పించింది. ఎంత ఆనందం! అత్యానందభరితులై దే ఫాల్ బిఫోర్ ద గ్రౌండ్. ఆ యొక్క భూమి మీద వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారంట. వారి జ్ఞానము వారికి అడ్డు రాలేదు, వారికి ఉన్న జ్ఞానము వారికి అడ్డు రాలేదు, వారు తీసుకొచ్చినటువంటి బహుమతులు వారికి అడ్డు రాలేదు. దేవుణ్ణి ఆరాధించాలనుకున్నటువంటి వారు కలిగి ఉండాల్సిన ఉన్నతమైనటువంటి లక్షణం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించిందంటే మోకాళ్ళు నొప్పులు అంటారు కొంతమంది. చర్చ్కి రండి అంటే ఏసీ లేదంటారు కొంతమంది. ఏమండి, ప్రభువుని చూచినప్పుడు, ప్రభువుని దర్శిస్తున్నప్పుడు ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి? ప్రియులరా, ఈ జ్ఞానులు హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా 3 విషయాలు మనం నేర్చుకుంటాం. హ్యూమిలిటీ, వాళ్ళు తగ్గించుకున్నారు, జ్ఞానాన్ని పక్కన పెట్టారు, మేధస్సును పక్కన పెట్టారు, శాస్త్ర జ్ఞానమును పక్కన పెట్టారు. నేను చెప్పాను, ఆస్ట్రాలజీలో వాళ్ళు సైంటిస్టులు దాన్ని ఒక స్టార్ని అన్వేషిస్తూ దాన్ని వెంబడిస్తూ వచ్చారు. అదంతా తగ్గించుకుని ఇంటిలోనికి వచ్చి ఏదో చెప్పాను కదా, ఇంటిలోనికి వచ్చి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుని ఆరాధించారు. మొదటిది హ్యూమిలిటీ, రెండోది ఒబీడియన్స్. వారికి కనపడిన నక్షత్రం ఇది వింతైన తార, ఇది ప్రత్యేకమైంది, దీని వెనుక సాదృశ్యం ఉంది, దీని వెనుక సత్యం ఉంది, దీని వెనుక సందేశం ఉంది. ఆలోచించగలిగారు, దేవుని సందేశానికి విధేయత చూపించగలిగారు. ఏ నక్షత్రాన్ని అయితే నమ్మారో ఆ నక్షత్రము వారిని నడిపించాల్సిన చోటకి నడిపించింది, చేర్చాల్సిన చోటకి చేర్చింది. పండుగ రోజులు అయిపోయిన తర్వాత మరియా, యోసేపు యేసు దేవాలయంలో ఉన్నాడని తెలియక ఒక దిన ప్రయాణము కొనసాగి వెళ్ళిపోయారు. అయ్యో ప్రభు ఏమైపోయాడు, అప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? 12 సంవత్సరములు. ప్రభు వారితో లేడని వారు గ్రహించినప్పుడు 3 దినములు వారి స్నేహితుల మధ్యలో, నెలవైన వారి మధ్యలో ప్రభువుని వెతికారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రభు ఎక్కడ దొరుకుతాడో అక్కడే ప్రభువుని వెతకాల. ఏమండి, ఎక్కడెక్కడో కొలువై లేడు ప్రభు. సమరయశ్రీ అంది కదా యోహాను సువార్త 4వ అధ్యాయంలో, మా పితరులు కొండ మీద ఉన్న దేవుని దగ్గరికి పోయేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. ప్రభు ఇమీడియట్గా చెప్పాడు, అమ్మా నీకు అంత కర్మ ఎందుకు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎక్కడో లేడు దేవుడు, ఆయన ఆత్మస్వరూపి. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేస్తుంది దేవుడు. పిల్లలు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ప్రత్యక్షతను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క యోసేపు మరియ కూడా ఎక్కడ ప్రభు దొరుకుతాడో అక్కడ వెతకలేదు. నెలవైన వారి మధ్యలో, స్నేహితుల మధ్యలో వెతికారు, దొరకలేదు. ఎక్కడికి వచ్చారు? మరలా యెరూషలేముకి వచ్చారు. అక్కడ వారి మధ్యలో యేసు ప్రభు వారు తండ్రి పని మీద ఉన్నాడు. ప్రభువుని కనుక్కోవాలంటే, సత్యాన్ని కనుక్కోవాలంటే, దైవాన్ని కనుక్కోవాలంటే రావాల్సింది ఎక్కడికి? యెరూషలేం. అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనే దేవుడున్నాడు. అక్కడనే మనకు పరిష్కారం ఉంది, అక్కడనే మన ప్రశ్నలకు సమాధానం దాగి ఉంది. ఇక్కడికి పోయి వాళ్ళ వీడియోలు చూసి ఆ మోటివేషన్ స్పీచ్లు, ఈ మోటివేషన్ స్పీచ్లు విని ఏది చేయాలో తెలియక, ఏది ఫాలో అవ్వాలో తెలియక ఎటు కానీ అరణ్యవాసిలాగా మిగిలిపోవద్దు. ఎక్కడ వెతికితే ప్రభువుని కనుగొనగలమో, ఎక్కడ వెతికితే సత్యాన్ని మనం గ్రహించగలమో ఆ యెరూషలేము అనేటువంటి దేవుని సన్నిధికి మనము రావాలి. ప్రియులరా, ఈ జ్ఞానుల్లో ఉన్నటువంటి
ఆ వైఖరి, మొదటిది తగ్గింపు, వాళ్ళ హ్యూమిలిటీ, వాళ్ళ యొక్క తగ్గించుకున్నారు దేవుని ఆరాధించడానికి. అంతేకాకుండా ఒబీడియన్స్, వాళ్ళు విధేయత చూపించారు, ఆ తారను పట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. మూడవది గివింగ్, ఒట్టి చేతులతో వాళ్ళు ప్రభు దగ్గరికి రాలేదు. వాళ్ళకి కలిగిన వాటిని ఎందుకు చెప్పాను కదా, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ మనీ. మనం ఏమి ఇస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత పెద్ద ధనం ఇస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత ఎక్కువ ఇస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యం కానే కాదు ప్రియులరా. మన వైఖరి, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్లో పెద్ద సందేశం దాగి ఉంది. ఈయన చెక్క తొట్టెలో పవలించిన సామాన్యమైన బాలుడు కాదు, దైవమైన, దైవ శక్తి కలిగిన నరుడు ఈయన రాజులకు రాజు. వాళ్ళు తీసుకొచ్చిన ఒక్కొక్క బహుమతిలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. హల్లెలూయా. వాళ్ళు వట్టి చేతులతో ప్రభువు దగ్గరికి రాలేదు. ఏమండి, ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏంటి అంటే, అధిపతుల దగ్గరికి, కలెక్టర్స్ దగ్గరికి, రాజుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో పోకూడదు. 100 రూపాయలతో షాలు అన్న పట్టుకుని పోవాలా, లేకపోతే అట్లీస్ట్ ఒక 1/2 కిలో స్వీట్స్ అన్న పట్టుకుని పోవాలి. రాజులకు రాజు అయిన ప్రభుని దర్శించడానికి వచ్చిన వీళ్ళు ఎలా స్పందించారు నేను చెప్తున్నాను. ఆబ్జెక్ట్స్ ప్రాముఖ్యం కానే కాదు, తీసుకొచ్చిన వస్తువులు ప్రాముఖ్యం కానే కాదు, వాళ్ళ యాటిట్యూడ్. మోకరించారు, సాష్టంగా నమస్కారం చేశారు, అత్యానందభరితులై ప్రభు దగ్గరని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించగలిగారు. 3 రెస్పాన్స్లు. మొదటిది ఇంటలెక్చువల్ రెస్పాన్స్, రెండవది హిపోక్రిటికల్ రెస్పాన్స్, మూడవది హార్ట్ఫుల్ అండ్ స్పిరిచువల్ రెస్పాన్స్. ప్రియులరా, దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటి? స్టార్స్, డెకరేషన్స్, క్రిస్మస్ కార్డ్స్, లేకపోతే రకరకాల ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తు దగ్గర మోకరించటం. ఇందాక చెప్పాను కదా, మనము ఏంటో మనం ఉపేక్షించుకొని ఆ పశువుల పాకలో, ఆ చెక్క తొట్టె దగ్గర మనం మోకరించగలిగితే, మీకు గుర్తుందో లేదో, నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఆయన జన్మ ఒక మ్రాను మీద ప్రారంభమైంది, ఆయన మరణము కూడా ఒక మ్రాను మీద ముగిసింది. ఎందుకో తెలుసా? ఆ మ్రాను మనకు పాప క్షమాపణ తీసుకొచ్చింది. ఆ మ్రాను మనకి పాప ప్రాయశ్చిత్తం తీసుకొచ్చింది. ఆ మ్రాను మనకి పరలోక భాగ్యాన్ని కలిగించింది. హల్లెలూయా. మన స్పందన ఏంటి? మనం ఏ రీతిగా స్పందిస్తున్నాం? ఏ రీతిగా దేవుని దగ్గర మనం తగ్గించుకుంటున్నాం? మన హ్యూమిలిటీ ఏంటి? మన ఒబీడియన్స్ ఏంటి? మనకున్నటువంటి దీనత్వం ఏంటి? ఆలోచించాలి. 51వ కీర్తనలో మనం చదువుకుంటాం ఆ మాట. 51వ కీర్తనలో, విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కానే కాదు. ఆయన బలులను కోరుకోడు, దశమ భాగాలు కోరుకోవట్లేదు, అర్పణలు కోరుకోవట్లేదు. మనమిచ్చే వాటికంటే కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటి? చెప్పండి, ఏంటిది? విరిగి నలిగినటువంటి హృదయం. ప్రియులరా, ఈ సంవత్సరపు ఆఖరిసారిగా ప్రభు బలలో మనం చేతులు వేయబోతున్నాం. ఆ బాలుడైన ప్రభు ఎదుట మన హృదయాన్ని ముక్కలు చేసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మన రిలీజియస్ నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు? మనకున్నటువంటి కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ హిపోక్రిటికల్ యాటిట్యూడ్ ప్రభు దగ్గర పనికిరాదు. కానీ ఆత్మ సంబంధముగా పూర్ణ మనసుతో ప్రభు దగ్గర మోకరించగలిగితే, హృదయాన్ని ముక్కలు చేసుకోగలిగితే, ఆరాధన భావముతో, కృతజ్ఞత భావముతో ఆ బాలుని ఎదుట మనం మోకరించగలిగితే, అదే నిజమైన ఆరాధన, దేవుడు కోరుకుంటున్నటువంటి సరైన స్పందన. అదే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంత వైభవంగా ఈ పండుగ జరుపుకుంటున్న దానికి కూడా నన్ను నేను ఉపేక్షించుకొని క్రీస్తు ఎదుట, ఆ చెక్క తొట్టెలో పవలించిన బాలుని ఎదుట నేను మోకరించగలిగితే, నా జీవితాన్ని అర్పించగలిగితే, అదే దేవుడు నా నుంచి కోరుతున్న నిజమైనటువంటి క్రిస్మస్ బహుమానం.